సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో కొన్ని రసాయన పరిశ్రమల వారు ఈ విధంగా వ్యర్థాలను ఇష్టానుసారం నిర్మాణ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ప్రదేశం అంతా శ్యామ్ ఫెర్రస్ అలాయ్స్ అనే ఒక స్టీల్ పరిశ్రమ వారిది. వీరు దాదాపు 32 ఎకరాల్లో పచ్చని చెట్లు పెట్టారు. ఆ చెట్లు కూడా ఈ పొల్యూషన్ వాటర్ వల్ల ఆ చెట్లు కూడా ఎండిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఈ మెడిసిన్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయకుండా ఇలా బయట వదిలేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయమని ఇంతకు ముందే ఒక 5 నెలల క్రితం కూడా మేము పీసీబీ వారిని కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వచ్చి పరిశీలించారు, ఇక్కడ కూడా పరిశీలించారు, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. కానీ వాళ్ళు మార్పు రాలేదు. మొన్న రీసెంట్గా కూడా ఒక 5 రోజుల ముందు అక్కడ వదిలినారు ఆ వ్యర్థాలన్నీ ఈ శ్యామ్ ఫెర్రస్ అలాయ్స్ వారి కాంపౌండ్ వాళ్ళ ప్రదేశంలోకి వచ్చి చేరాయి. చూడండి, ఒక చెరువులాగా ఉంది. ఈ రసాయనాలు ఇవన్నీ ఈ రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకిపోయి వీళ్ళు వేసినటువంటి బోర్లో కూడా ఇదే వాటర్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సమీపంలోనే తూముకుంట దేవరపల్లి చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో కూడా ఇదే వాటర్ పోవడం వల్ల ఆ చెరువుల్లోని వాటర్ కూడా పొల్యూట్ అయ్యి ప్రజలు తాగే నీళ్ళు ఈ కలుషితమైన నీళ్లు తాగి వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఈ రసాయనాలు బయటికి వదులుతున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తక్షణమే పీసీబీ అధికారులు వచ్చి ఈ షాంపూల్స్ తీసుకొని ఏ పరిశ్రమ వారితో తేల్చాలి. ఇక్కడ 6 ఉన్నాయి రసాయన పరిశ్రమలు. ఎవరు ఒప్పుకోరు, మాది కాదు అంటారు. అంటే వారికి లాభాలు అవసరం అంతే. ఈ చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం క్షీణించినా ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే విధంగా ఉంది. కాబట్టి పీసీబీ అధికారులు వెంటనే స్పందించాలి. వారి మీద ఆ పరిశ్రమల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మా కార్మిక సంఘం తరపున ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం.